చిత్తూరు జిల్లాలో గ్రానైట్ మాఫియా రెచ్చిపోయింది. వెదురుకుప్పం మండలం కొమరగుంట పంచాయతీ బాందార్ల పల్లి గ్రామస్తులపై క్వారీ యాజమాన్యం దౌర్జన్యం చేసింది. అయితే క్వారీ కారణంగా ఇబ్బందులు పడుతున్నామని అక్కడి గ్రామస్తులు నిరసన చేస్తూ ఉన్నారు. అయితే గ్రామస్తులపై దాడికి దిగిన క్వారీ సిబ్బంది పలువురికి తీవ్ర గాయాలయ్యేలాగా వాళ్ల మీద దాడి చేసింది. అయితే అక్కడ వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి ఇదే దాడిలో. అయితే క్షతగాత్రులను తిరుపతి ఆసుపత్రికి తరలించారు. అయితే 13 మంది స్థానికులపై కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. పోలీసులు గ్రానైట్ మాఫియాకు సహకరిస్తున్నట్టు అక్కడ ఆరోపణలు కూడా ఉన్నాయి. అసలు ఏంటి ఈ మాఫియా, అసలు వీళ్ళ దాడులు ఏంటి తెలుసుకుందాం. దీని గురించి కంప్లీట్ వివరాలు అందించడానికి మా ప్రతినిధి కిరణ్ ఉన్నారు లైన్లో. ఎస్ కిరణ్, అసలు ఈ క్వారీ మాఫియాకి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? కౌసల్య, జీడి నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలంలో గ్రానైట్ క్వారీకి సంబంధించి ఆ గ్రామ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించినా కూడా ఆ క్వారీకి సంబంధించిన ఓనర్ యజమానులకు స్థానికంగా అధికారం ఉన్న ప్రభుత్వం అండ ఉండడంతో అక్కడ వివాదం చెలరేగింది. అయితే అక్కడ గ్రామస్తులందరూ ఏకమయ్యి తిరస్కరించారు. ఎందుకంటే ఇక్కడ మాకు క్వారీ వద్దు, ఈ ప్రాంతంలో క్వారీ పెడితే మాకు ఇబ్బంది అవుతుంది, మా పచ్చని పంట పొలాలు నాశనం అవుతాయి అనే కాన్సెప్ట్ తో ప్రజలు అడ్డం తిరిగితే క్వారీ యజమానులకు సంబంధించిన వాళ్ళు ఒక 5 వాహనాలు వేసుకొని వచ్చి ప్రజలతో గొడవ పడ్డారు. అయితే ఈ గొడవ పట్టడంలో దాదాపు ఒక 5 మందికి గాయాలయ్యాయి. దాదాపు 13 మంది గ్రామస్తుల మీద కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులు నమోదు చేయడంతో అటు టీడీపీ ఎమ్మెల్యే థామస్ మీద ఆరోపణ రావడంతో ఆయన ఖండించారు. నాకు ఎలాంటి సంబంధం లేదు, నా పైన దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఖండించడం జరిగింది. అయితే ఎక్కడైతే ఈ బాధితులు దెబ్బలు తిన్న వారు తిరుపతి రూయ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే వారిని జీడి నెల్లూరు మాజీ ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. కౌసల్య, అయితే ఈ క్వారీ దందా ఎప్పటి నుంచి జరుగుతుంది? టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ క్వారీకి పర్మిషన్ వచ్చింది. ఈ పర్మిషన్ రావడంతో అక్కడ స్థానికంగా ఉన్న టీడీపీ నేత పనులు ప్రారంభించారు. అయితే ఈ పనులు ప్రారంభించినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న పొలాలలో పంటలు ఉన్నాయి, పచ్చని పంట పొలాలు ఉన్నాయి, అవి దెబ్బతింటాయి. సో ఇక్కడ ఈ క్వారీ మూసివేయాలి తప్ప ఇక్కడ క్వారీ పనులు చేయకూడదంటూ గ్రామస్తులు ఏకమయ్యి తిరుగుబాటు చేశారు. అయితే ఈ తిరుగుబాటు చేయడంలో 2 వర్గాల మధ్య ఏదైతే క్వారీ యాజమాన్యానికి సంబంధించిన వారు 5-6 వెహికల్స్ వేసుకొని దాదాపు 20 నుంచి 30 మంది రౌడీలు వచ్చి కర్రలతో కట్టలతో దాడులు చేశారు. అయితే ఈ దాడులు చేయడంలో ఒక 5 మందికి గాయాలయ్యాయి. వారు తిరుపతి రూయ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా క్వారీని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నా కూడా స్థానికంగా ఉన్న అధికార అండతో మాత్రమే ఇక్కడ టీడీపీ నాయకులు ఈ క్వారీ పనులు చేపట్టారు. గ్రామం అంతా వ్యతిరేకించినప్పుడు ఇక్కడ క్వారీ పనులు చేయాల్సిన అవసరం లేదంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ 2 వర్గాల మధ్య జరిగిన ఈ ఘర్షణలో దాదాపు 13 మంది కేసులు నమోదు చేశారు. ఈ ఏదైతే దెబ్బలు తగిలిన బాధితులు ఉన్నారో వాళ్ళు తిరుపతి రూయ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కౌసల్య, ఎస్, అయితే ఈ క్వారీ దందాలో క్వారీ మాఫియా వెనుక ముఖ్యంగా ఎవరున్నారని చెప్పొచ్చు? ప్రధానంగా అధికార పార్టీ అండతోనే ఇక్కడ క్వారీ నడుపుతున్నారంటూ ఆ గ్రామ ప్రజలు ఏకవాక్య తీర్మానంతో ముక్తకంఠతో వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఆ చుట్టుపక్కల రైతులు పండించుకునే పొలాలు ఉన్నాయి, పచ్చని పొలాలు ఉన్నాయి. ఇక్కడ క్వారీ మొదలు పెట్టడం వల్ల ఇక్కడ పంటలు పండవు, స్థానికంగా ఇబ్బంది జరుగుతుంది, మా భూములు బీడువారతాయి, రకరకాల ఇష్యూస్ వస్తాయి. సో ఇక్కడ క్వారీ ప్రారంభించకూడదంటూ ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలందరూ ఏకమయ్యి క్వారీని అడ్డుకున్నారు. ఈ క్వారీని అడ్డుకోవడంతోనే అంటే అప్పటికి దాదాపు ముందు రోజు జరిగిన ఓ ఘర్షణ వల్ల దాదాపు గ్రామ ప్రజల మీద 13 మంది మీద కేసులు పెట్టారు. ఈ కేసులు పెట్టడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులందరూ ఏకమయ్యి క్వారీ యాజమాన్యంపై తిరగబడ్డారు. ఈ తిరగబడిన సందర్భంలోనే వాగ్వాదం జరిగింది. ఎక్కడైతే క్వారీ యాజమాన్యానికి సంబంధించిన వారు దాదాపు 5 నుంచి 6 వెహికల్లో వచ్చారు. కట్టెలు, రాడ్లు, కర్రలు తీసుకొని వచ్చి గ్రామ ప్రజల మీద దాడికి ప్రయత్నం చేశారు. ఈ దాడిలో 5 మంది గాయపడ్డారు. 5 మంది రూయ హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు. అయితే వాళ్ళ పరిస్థితి మరింత విషమంగా ఉందా? అంటే ఏ విధంగా ఉంది? ఎలాంటి గాయాలయ్యాయి వాళ్ళకి? కొంతమందికి 5 మందిలో ఒక 3 బాగా దెబ్బలు తగిలాయి, వారికి రక్త గాయాలయ్యాయి.
అయితే వారికి సకాలంలో తిరుపతి రుయా హాస్పిటల్కి చేర్చడం వల్ల వాళ్ళు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికి వాళ్ళకి ప్రాణాపాయం ఎటువంటి ప్రాణాపాయం లేదు. అయితే ఇక్కడ రెండు పార్టీలకు సంబంధించి ఏదైతే వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే నారాయణ స్వామి పరామర్శించారు. అయితే టీడీపీ కూటమికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే థామస్ ఈ దాడిని ఖండించారు. ఇలాంటి ప్రజాస్వామ్యం ఇలాంటి దాడులు కరెక్ట్ కాదు. క్వారీ యాజమాన్యం ఇలాంటి దాడులకు పాల్పడకూడదు. ఏమైనా ప్రజల అంగీకారంతోనే ప్రజల సమన్వయంతోనే క్వారీని ప్రారంభించాలి కానీ ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే థామస్ కూడా తీవ్రంగా ఖండించారు. అయితే ఇప్పుడు ఈ నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? వాళ్ళని చాలా తీవ్రంగా దాడి చేశారు వాళ్ళ మీద. సో దీని గురించి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? పోలీసులు క్వారీని పరిశీలించారు. స్థానిక సిఐ ఎస్ఐ క్వారీని సందర్శించారు. అక్కడ జరిగిన దాడి ఘటనపై విచారించారు. అందుకు సంబంధించి చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇవ్వడం జరిగింది. నిందితులపైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వారు చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఆ క్వారీని నడిపిస్తున్న ఓ నాయకుడు స్థానికంగా ఉండే ప్రజలను కూడా బెదిరించారు. మీకు టీడీపీ కూటమి ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్స్ కానీ రేషన్ కానీ ఇలాంటివి మేము ఆపుతాము, మా క్వారీ నడపకోకుంటే అంటూ గ్రామ ప్రజలను బెదిరించడంతోనే ఈ వాగ్వాదము ఈ గొడవ జరిగిందని స్థానిక ప్రజల నుంచి మనకు అందుతున్న సమాచారం. కౌశల్య. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో మనం చూస్తున్నాం చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం బందార్లపల్లె గ్రామంలో పచ్చని పంట పొలాల మధ్య ఏర్పాటు చేసిన అక్రమ క్వారీ వివాదం చినికి గాలివానలా మారిందని చెప్పొచ్చు. అయితే ఈ క్వారీని అడ్డుకున్న గ్రామస్తులపై యాజమాన్యం బెదిరింపులకు దిగింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి కూడా జరిగింది. అనంతరం క్వారీ యాజమాన్యం 5 వాహనాల్లో 20 మందికి పైగా రౌడీలను దింపింది. వారు ఇనుప రాడ్లతో గ్రామస్తులపై దాడికి ప్రయత్నించారు. దీంతో గ్రామస్తులంతా మూకుముడిగా ప్రతిఘటించారు. అయితే కొమ్మరగుంట పంచాయతీ పరిధిలోని బందార్లపల్లె గ్రామానికి సమీపంలో సుమారు 7 ఎకరాల విస్తీర్ణంలో ఎద్దుల బండ్లను క్వారీ నిర్వహణ కోసం అధికారులు అనుమతించారు. అయితే 2 నెలలుగా టీడీపీకి చెందిన యుగంధర్ నాయుడు క్వారీ నిర్వహణ పనులు చేస్తున్నాడు. ఎద్దుల బండ్లకు ఆనుకొని సుమారు 20 ఎకరాల పంట పొలాలు ఉన్నాయి. అయితే అక్కడ క్వారీ పనులు చేపడితే అన్ని విధాల నష్టం జరుగుతుందని భావించిన గ్రామస్తులు క్వారీ పనులను అడ్డుకున్నారు. గ్రామస్తుల నుంచి అభ్యంతరాలు రావడంతో క్వారంటీ నగరం సిఐ హనుమంతప్ప, వెదురుకుప్పం ఎస్ఐ వెంకట సుబ్బయ్య క్వారీ వద్దకు వెళ్లి పరిశీలించారు. అయితే అనవసరంగా రాద్ధాంతం చేస్తే రేషన్ కార్డులు, పింఛన్లు కట్ చేస్తామంటూ కూడా అధికార పార్టీ నేతలు బెదిరింపులకు దిగారు. అయినా క్వారీ నిర్వహణ సాగనివ్వబోమని గ్రామస్తులు చెప్పడంతో 13 మందిపై కేసు కూడా నమోదు చేశారు. దీంతో గ్రామస్తులంతా ఏకమై ఆదివారం ఎద్దుల బండ్ల వద్దకు చేరుకున్నారు. అయితే ఇదంతా గమనించిన క్వారీ యాజమాన్యం 5 వాహనాల్లో సుమారు 20 మంది అనుచరులను రంగంలోకి దింపింది. వారు ఇనపరాడ్లతో వచ్చి గ్రామస్తులపై దాడి చేయడంతో బద్రి, ధనలక్ష్మమ్మ, అలాగే ప్రమీలమ్మ, శాంతమ్మ, జయంత్ రెడ్డి, వరప్రసాద్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. అయితే ఎమ్మెల్యే థామస్ అండ చూసుకొని క్వారీ యాజమాన్యం రెచ్చిపోతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీసులు ఇళ్లపైకి వచ్చి బెదిరింపులకు దిగుతున్నారని వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. అయితే ఎమ్మెల్యే థామస్ దాడి ఘటనను ఖండించారు. గాయపడి తిరుపతి రుయాలో చికిత్స పొందుతూ ఉన్న క్షతగాత్రులను మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పరామర్శించారు. అధైర్యపడొద్దని, అండగా ఉంటామని ఆయన భరోసా ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ అంశంపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. ఏంటో నా కొడకల్ని వీడియోలు తీసుకోరా, నా కొడకల్ని వీడియోలు తీసుకో. మండలంలో కొమరగుంట పంచాయతీలో బందార్లపల్లె గ్రామంలో క్వారీ యజమానానికి, అదేవిధంగా అక్కడ ఉండే స్థానిక గ్రామ ప్రజలకి గొడవలు జరిగాయని చెప్పి నేను సోషల్ మీడియాలో చూడడం జరిగింది. ఇందులో బందార్లపల్లి గ్రామ ప్రజల్ని క్వారీ యజమానంలో ఉండే కొంతమంది ఆడ పనిచేసే వాళ్ళు గ్రామ ప్రజల్ని కొట్టేశారని చెప్పేసి నేను సోషల్ మీడియాలో చూడడం జరిగింది. ఇది నిజంగా చాలా బాధాకరం. ఎవడో ఎక్కడో ఉండేవాడు క్వారీ చేసుకునేవాడు ఇక్కడికి వచ్చి దౌర్జన్యం చేసి ఇక్కడ ఉండే గ్రామ ప్రజలను కొట్టడం, వాళ్ళని ఇబ్బంది పెట్టించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు
అన్ని ప్రాపర్ డాక్యుమెంట్ ఉన్నా కూడా గ్రామ ప్రజలు వాళ్ళ పర్మిషన్ లేకుండా ఏది కూడా మనం చేసుకోలేము. వాళ్ళు అడిగే దాంట్లో కూడా మీనింగ్ ఉంది. ఎందుకంటే మీరు అక్కడ బ్లాస్టింగ్ పెడతారు, ఆడుండే మొత్తం కూడా మట్టి అన్ని దూసి దుమ్ము అంతా కూడా పైరు పైన పడుతుంది. అప్పుడు పైరు పైన పడినప్పుడు వ్యవసాయదారులు పంట నష్టపోతారు. అదేవిధంగా గ్రామంలో పొల్యూషన్ ఎక్కువ వస్తుంది. దీనివల్ల లేనిపోని రోగాలు, లేనిపోని